వీడియోలో డీఫాజిఫికేషన్ ఇంకా డీఫాజిఫికేషన్ టెక్నిక్స్ కూడా చూద్దాం. ఇప్పుడు డీఫాజిఫికేషన్ అంటే ఏంటంటే బేసిక్గా ఏం చేస్తాం, నేను చెప్తాను వీడియోలో కొన్ని మీకు అర్థమవుతుంది. డీఫాజిఫికేషన్ అంటే ఏంటంటే మనం వచ్చిన ఫజీ అవుట్పుట్ని, అంటే ఆ ఫజీ అవుట్పుట్ ఎట్లుంటుంది, బిట్వీన్ 0 to 1 డిగ్రీ ఎట్లుంటుంది, 0 to 1 మిడిల్లో ఉంటుంది. ఈ డిగ్రీ 0 to 1 ఉన్న డిగ్రీని మళ్ళీ క్రిస్పీ సెట్లకు మార్చాలి. అంటే వచ్చిన ఫజీ అసలు ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫజీ రూల్ బేస్డ్ సిస్టంలో మనం ఆపరేషన్ చేస్తాం కదా. సో వచ్చే అవుట్పుట్ కూడా మనకి ఫజీలోనే వస్తుంది. సో ఈ వచ్చిన ఫజీ అవుట్పుట్ని మళ్ళీ క్రిస్పీలకు మార్చాలి. ఆ ప్రాసెస్ని డీఫాజిఫికేషన్ అంటారు. సో న్యూమరికల్ వాల్యూకి మార్చాలి, అంటే ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూకి మార్చాలి. ఈ ఎగ్జాక్ట్ వచ్చిన మార్చిన ఈ న్యూమరికల్ వాల్యూ తర్వాత డిసిషన్ మేకింగ్కి పనికి వస్తుంది. ఇప్పుడు ఫజిఫికేషన్ అంటే ఏంటిది, క్రిస్పీ నుంచి ఫజీకి క్రిస్పీ లాజిక్ నుంచి ఫజీ లాజిక్ మార్చడాన్ని ఫజిఫికేషన్ అంటారు. దాని రివర్స్, ఫజీ లాజిక్ నుంచి క్రిస్పీ లాజిక్ మార్చడాన్ని డీఫజిఫికేషన్. సింపుల్. ఇప్పుడు ఫజీ అవుట్పుట్ ఫర్ ఏ ఫ్యాన్ స్పీడ్ చూద్దాం. ఇప్పుడు ఫజీ అవుట్పుట్ ఏమొస్తుంది, స్లో అయితే 0.1, మీడియం అంటే 0.5, ఫాస్ట్ అంటే 0.8 అని ఇట్లా అవుట్పుట్ ఇస్తుంది ఫజీ అవుట్పుట్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది మనము ఎగ్జాక్ట్ అవుట్పుట్లకు మార్చాలి, క్రిస్పీ అవుట్పుట్లకి. సో ఏం చేస్తాం, ద కంట్రోలర్ మస్ట్ చూస్ వన్ ఎగ్జాక్ట్ స్పీడ్. ఈ మూడిట్లో ఇట్లా మార్చింది అది ఫజీ. సో ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్ స్పీడ్ లైక్ 70% అని ఇట్లా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ స్పీడ్. ఇక్కడ మనకి డీఫాజిఫికేషన్ అనేది పనికి వస్తుంది. ఈ మూడు ఇట్లా ఫజీ అవుట్పుట్స్ వచ్చినాయి కాబట్టి మనకు కావాల్సిన అవుట్పుట్ ఎగ్జాక్ట్ స్పీడ్ కావాలి. ఇప్పుడు 0.1 అంటే వాడికి అర్థం కాదు కదా, 0.5. సో ఎగ్జాక్ట్ స్పీడ్ కావాలి కాబట్టి అప్పుడు మనకి డీఫాజిఫికేషన్ అనేది పనికి వస్తుంది అక్కడ ఆ సినారియోలో అక్కడ. సో ఇక్కడ మన ఫజీ సిస్టంలో స్టెప్స్ ఎట్లున్నాయంటే, ఫస్ట్ ఫజిఫికేషన్ ఉంటుంది. అంటే వచ్చే ఇన్పుట్ ఇట్లా ఇచ్చారంటే డైరెక్ట్ 35 degrees ఆటో ఇట్లా ఇయ్యది. ఇట్లా ఇప్పుడు 35 degrees సెల్సియస్ అని ఇన్పుట్ ఇస్తే అది ఫజీ వాల్యూస్లకు కన్వర్ట్ అవుతాయి. లైక్ వామ్ 0.7, ఆట్ 0.3 అని ఇచ్చిన 35 degrees ఇన్పుట్ని ఇట్లా మార్చుకుంటుంది. ఆ స్టెప్ని ఫజిఫికేషన్ అంటారు. నెక్స్ట్ ఆ రూల్స్ ఉంటాయి, ఫజీ రూల్ బేస్డ్ సిస్టంలో రూల్స్ ఉంటాయి, ఇఫ్ దెన్ రూల్స్. ఆ ఇఫ్ దెన్ రూల్స్ అన్ని ఈ ఇన్పుట్స్ పైన అప్లై అవుతుంది. అప్లై అయినాక ఒక అవుట్పుట్స్ వస్తాయి. ఈ అవుట్పుట్స్ అన్నింటినీ కలుపుతాం. ఈ రూల్స్ నుంచి వచ్చే అవుట్పుట్ ఒక్క రూలే రాయం కదా, చాలా రూల్స్ వస్తాం కదా, ఒక్కొక్క రూల్కి ఒక్కొక్క అవుట్పుట్ వస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్స్ అన్నింటినీ కలుపుతాం, దాన్ని అగ్రిగేషన్ అంటారు. ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు అన్నీ కలిపినాక ఒక ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఆ ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది, ఫజీ రూల్ బేస్డ్ సిస్టంలో డెఫినెట్గా వచ్చే ఫైనల్ ఆన్సర్ కూడా ఫజీ లాజిక్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఫజీ లాజిక్ని మళ్ళీ క్రిస్పీలకు మార్చాలి, దాన్ని డీఫాజిఫికేషన్ అంటారు. సో ఈ ఫైనల్గా ఈ వచ్చిన ఫజీ అవుట్పుట్ని క్రిస్పీ నంబర్లకు మార్చాలి, దాన్ని డీఫాజిఫికేషన్. ఇలా స్టెప్స్ ఉంటాయి. ఫజిఫికేషన్, రూల్ ఎవాల్యుయేట్ చేసి తర్వాత దాన్ని అన్నింటినీ అవుట్పుట్స్ని అగ్రిగేట్ చేసి మళ్ళీ డీఫాజిఫికేషన్ చేయాలి. ఇట్లుంటే రూల్ ఫజీ సిస్టంలో. సో ఇప్పుడు డీఫాజిఫికేషన్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అలా మోస్ట్ కామన్ టెక్నిక్స్ ఏమో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సెంట్రాయిడ్ మెథడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనొచ్చు. ఇక్కడ ఒక పాయింట్ని ఫైండ్ చేస్తాం, ఒక కర్వ్ ఏరియా అండర్ కింద ఇస్ బ్యాలెన్స్ లైక్ ఫైండింగ్ ద సెంటర్ ఆఫ్ మాస్. సో ఒక పాయింట్ని ఫైండ్ చేస్తాం అనమాట, వేరే ఏరియా అండర్ ద కర్వ్ అట్లా. దాని ఫార్ములా ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే, ఇప్పుడు ఒక ఫజీ సెట్ ఉంది, ఒక ఫ్యాన్ స్పీడ్ ఫజీ సెట్ ఉంది మనకు. లో 0.5, మీడియం 0.5, ఐ 0.8. ఇప్పుడు క్రిస్పీ అవుట్పుట్కి మార్చాలి. ఇప్పుడు సెంట్రాయిడ్ వాడే ఏం చేస్తుంది, 0.52ని నంబర్స్లో మార్చుకుంటుంది. ఇట్లా అప్రాక్సిమేట్ క్రిస్పీ అవుట్లకు మార్చుకుంటుంది, అంటే 20. ఇప్పుడు సపోజ్ నాకు అక్కడ 0.7 ఉంది అనుకో, 70 into 0.7 చేస్తుంది. ఇంకా 0.2 ఉంది కాబట్టి 20 into 0.2, 0.5 కాబట్టి 50 into 0.8, 0.8 ఉన్నవి 82 బై ఈ అన్నిటిని సమ్ చేస్తుంది. అప్పుడు ఈ అన్నింటిని సమ్ చేసి బై 1.5 వస్తుంది, అన్నింటి సమ్ చేసి. అంటే నాకు ఇప్పుడు క్రిస్పీ అవుట్పుట్ అని వచ్చిన అప్రాక్సిమేట్లీ. ఇది చాలా మోస్ట్ యాక్యురేట్ అన్నమాట, వైడ్లీ యూజ్డ్ మెథడ్ ఇది సెంట్రాయిడ్ మెథడ్ అన్నది. ఇంకోటి వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అనమాట. ఇక్కడ ఏం చేస్తామంటే వచ్చిన అవుట్పుట్స్ అన్నింటినీ యావరేజ్ చేస్తాం, వెయిటెడ్ బై దేర్ మెంబర్షిప్ గ్రేడ్. ఇప్పుడు చూడు, ఇప్పుడు స్పీడ్ 30, 50, 70 ఉంది, దాని మెంబర్షిప్ 0.3, 0.6, 0.7. ఇప్పుడు ఈ వచ్చినవన్నీ ఫజీ అవుట్పుట్స్. మన డీఫాజిఫికేషన్లో ఏం చేయాలి, వీటిని అన్నింటి క్రిస్పీ అవుట్పుట్లకు మార్చాలి. సో ఇవి ఏంటిది, వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో అన్నింటినీ యావరేజ్ తీస్తాం. 30 into 0.3, 50 into 0.6, 70 into 0.9 అన్నింటినీ సమ్ చేస్తాం బై ఈ అన్నింటినీ ఈ మెంబర్షిప్ ఫంక్షన్స్ ఏవైతే మెంబర్షిప్స్ ఉన్నాయో అన్నింటినీ మళ్ళీ కింద సమ్ చేస్తాం. అప్పుడు మనకి అన్ని సమ్ చేస్తే నాకు 9, 30 బై 1 చేస్తే నాకు 56. ఇది మనకు వచ్చిన ఫైనల్ క్రిస్పీ అవుట్పుట్. ఇక్కడ ఉన్న ఫజీ అవుట్పుట్స్ని
క్రిస్పీ అవుట్పుట్లకు మార్చాలి డీఫాసిఫికేషన్ టెక్నిక్ వాడి. ఈ సింపుల్ కూడా ఫాస్ట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ వాల్యూస్కి చాలా మంచి పనికి వస్తుంది. ఇక మ్యాక్సిమం మెంబర్షిప్ ప్రిన్సిపల్ ఇక కనిపించకపోతే కింద నోట్స్ డ్రైవ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఇంకా మ్యాక్సిమం మెంబర్షిప్ ప్రిన్సిపల్ ఇది ఐట్ మెథడ్ అని అనొచ్చు. ఏం చేస్తుంది, ఎక్స్ వాల్యూని తీసుకుంటుంది యాజ్ ద హైయెస్ట్ మెంబర్షిప్ డిగ్రీ. ఇప్పుడు 0.3, 0.7, 0.6 ఉంది. ఇలా హైయెస్ట్ ఏది మ్యాక్సిమం ఏది 0.7. సో మ్యాక్స్ మెంబర్షిప్ ఏది 0.7 ఎట్ మీడియం. సో క్రిస్పీ అవుట్పుట్ మీడియం లెవెల్ వచ్చేస్తుంది. సింపుల్ బట్ నాట్ అక్యురేట్ ఇఫ్ ద మల్టిపుల్ ఐ పిక్స్. అర్థమైందా? ఇప్పుడు మ్యాక్సిమం మెంబర్షిప్ ప్రిన్సిపల్ టెక్నిక్లో ఏమవుతుంది, ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో అది తీసుకుంటుంది, కానీ ఇది అంటే అక్యురేట్గా ఉండదు. ఒకవేళ ఇప్పుడు 0.7 కాకుండా 0.7.78 అలా మల్టిపుల్ ఐ పిక్స్ ఉన్నప్పుడు అలా ఏది మ్యాక్సిమం చూస్ చేసుకోవడం కష్టమవుతుంది, అందుకే ఇది అంటే అక్యురేట్ కాదు. తర్వాత మీన్ ఆఫ్ మ్యాక్సిమం మామూలు అని వచ్చింది దీన్ని. ఇఫ్ దేర్ ఆర్ మల్టిపుల్ మ్యాక్సిమం చెప్పినా కదా, ఒకవేళ మల్టిపుల్ మ్యాక్సిమం వాల్యూ ఉన్నాకో వాటిని అన్నింటినీ యావరేజ్ ఇస్తుంది. ఇప్పుడు m = 1 ఎట్ 40 and 60. సో ఏం చేస్తుంది, ఈ రెండు మ్యాక్సిమం తీసి బై యావరేజ్ 50 వస్తుంది. సో 50 తీసుకుంటాం. యూజ్డ్ వెన్ ఫజీ అవుట్పుట్ అనేది సిమెట్రికల్ ఉన్నప్పుడు ఇది వాడతాం. ఇప్పుడు సెంట్రాయిడ్ ఆఫ్ ఏరియా COA కూడా అనొచ్చు. ఇదేంటిది, సెంటర్ ఆఫ్ సమ్స్ అనమాట. ఏదైతే ఫజీ అవుట్పుట్ ఉందో రీజన్స్ లెక్క డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి ఆ ప్రతి సెంట్రాయిడ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దాని వెయిట్స్ని క్యాలిక్యులేట్ చేసి దాని వెయిటెడ్ సమ్ని ఫైండ్ చేస్తాం. ఎప్పుడైతే అవుట్పుట్ కాంబినేషన్ ఆఫ్ సవరల్ ఫజీ సెట్స్ ఉన్నప్పుడు మనం ఇది వాడాలి. ఇంకా బైసెక్టర్ ఆఫ్ ఏరియా. ఇది ఫైండ్స్ ద వర్టికల్ లైన్ దట్ డివైడ్స్ ద టోటల్ ఏరియా ఆఫ్ ఫజీ అవుట్పుట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. ఇప్పుడు సపోజ్ టోటల్ ఏరియా 10 ఉన్నానుకో, ఈ బైసెక్టర్ 10 ఉన్నాకో ఆ బైసెక్టర్ లైన్ ఏం చేస్తుంది, 5 లకి డివైడ్ చేస్తుంది ఆన్ బోత్ సైడ్స్. ఇది బ్యాలెన్స్డ్ అవుట్పుట్ వస్తుంది. ఎప్పుడైతే సిస్టమ్ రిక్వైర్స్ ఈక్వల్ రిస్క్ ఆన్ బోత్ సైడ్స్ ఉన్నప్పుడు ఈ బైసెక్టర్ ఆఫ్ ఏరియా వాడతాం.